మనకు ఇంకో క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉన్నారు. అపాచీ స్పార్క్ లేకుంటే డేటా బ్రిక్స్ నేర్చుకోవాలంటే ఇవి డేటా ఇంజనీరింగ్లో ఉంటాయి కదా. అందులో అపాచీ స్పార్క్లో డేటా బ్రిక్స్లో పై స్పార్క్ ఎక్కువగా ఉంటుంది. పై స్పార్క్ కోడింగ్ రాయాలంటే ఎక్కువగా పైథన్ తెలియాలా అని అడుగుతూ ఉన్నారు. మనకి ఎక్కువగా పైథన్ తెలియాల్సిన పని లేదు. పై స్పార్క్లో ఎక్కువగా సీక్వెల్ మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. మైసూర్ బజ్జీలో ఎట్లాగైతే మైసూర్ లేదో పై స్పార్క్లో ఎక్కువగా పైథన్ లేదు, ఎక్కువగా సీక్వెల్ ఉంటుంది. చాలామంది ఈ విషయం తెలియక పై స్పార్క్ అంటే పైథన్ బాగా తెలియాలేమో అనుకుంటారు. సో మైసూర్ బజ్జీలో మైసూర్ లేదు కాబట్టి పై స్పార్క్లో పైథన్ కూడా ఎక్కువగా ఉండదు, ఎక్కువగా సీక్వెల్ మీకు బాగా తెలిసినట్లయితే మనం పై స్పార్క్ అంతా కూడా బ్రహ్మాండంగా అర్థం చేసుకోగలుగుతాం. సో మీకు పైథన్ బేసిక్స్ ఒక 10-20 ఇయర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇన్డెప్త్గా పైథన్ కోడ్ మీరు రాయాల్సిన పని లేదు. బట్ మోర్ సీక్వెల్ అయితే మీకు తెలియాలి. మీరు ఎక్కువగా సీక్వెల్ కోడ్నే పై స్పార్క్లో కూడా రాస్తూ ఉంటారు. ఇది గ్రహించి ఎవరైనా రావాలనుకుంటే పై స్పార్క్లోకి ఈజీగా రావచ్చు. మంచి అండర్స్టాండింగ్ ఆఫ్ సీక్వెల్ ఉండాలి పైథన్ కంటే కూడా. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, మళ్ళీ వివరిస్తాను. థ్యాంక్ యూ అండి.